కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాముకు కోపం. అమెరికా, రష్యాల విషయంలో ఇదే ప్రపంచ దేశాలన్నీ ఫేస్ చేస్తుండేది. మనం జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నాం కానీ అమెరికా ఏడుస్తూనే ఉంటది. రష్యాని మనం నమ్ముతూనే ఉంటాం. తప్పదు, అవసరం. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం లక్షల కోట్ల రూపాయలతో కొత్త విమానాలు మనం తయారు చేసుకోవడంతో పాటు స్టెల్త్ విమానాలు కొనాలనుకుంటున్నాం. దీంతో ఇప్పుడు అమెరికానేమో F-35 ఆఫర్ చేస్తుంది. రష్యానేమో సుకోయ్ 57 ఆఫర్ చేస్తుంది. ఈ రెండిట్లలో రెండు కొంటమా, లేకపోతే ఈ రెండు కాదని రఫేల్ కొంటమా? ఇది భారత ప్రభుత్వం తేల్చుకోవాలి. ఇప్పుడు ఓ రకంగా బార్గెనింగ్ కెపాసిటీ మన చేతిలో ఉంది. అదే టైంలో బ్లాక్ మెయిలింగ్లు కూడా అవతల వాళ్ళ చేతిలో ఉంటాయి. అమెరికా ప్రెషర్ చేసే దాంట్లో అదొకటి. మనం అమెరికాది నమ్ముదామంటేనేమో F-16లు అవి మనం కొట్టిన దెబ్బకే కూలిపోయినాయి. పేరు గొప్ప, ఊరు దెబ్బ అమెరికా యుద్ధ విమానాలు. అదే సమయంలో రష్యా సక్సెస్ అయింది కాబట్టి తీసుకోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం సుకోయ్లు, మిగ్గులు ఇంతకుముందు కూలినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా చెక్ చేస్తున్నాం. రఫేల్ కూల్చామని పాకిస్తాన్ ప్రచారం చేసుకున్నా ఏమీ కాలేదు, దర్జాగా సాగింది. కాబట్టి రఫేల్ తీసుకోవాల్సి ఉంది. ఏం చేయాలన్నటువంటిది ప్రభుత్వం నిర్ణయించుకోవాలి. అంతర్జాతీయ ఒత్తిళ్లు, అవసరాల రీత్యా కూడా నిర్ణయాలు ఉంటాయి.